నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు ఒక ఐరన్ నెయిల్ ఇయర్ లో గుచ్చుకుంది, కానీ బ్లడ్ అంతా బయటికి రావడం లేదు, కానీ ఇన్నర్ బ్లీడింగ్ అవుతుంది. ఇయర్ బర్త్ తో క్లీన్ చేసి చూస్తే ఇయర్ బర్త్ కి బ్లడ్ ఉంటుంది. ఇయర్ లో ఒక లేయర్ ఫామ్ అయినట్టు ఉంది. ఇయర్ డ్రమ్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందా? సో యూజువల్లీ ఇయర్ లో ఇట్లా ఏదైనా పెట్టి క్లీన్ చేసుకుందామని పిన్నిస్ లో లేకపోతే ఇయర్ బడ్స్ లేకపోతే ఇట్లా కీ చైన్స్ ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోయి ఇయర్ డ్రమ్ డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇయర్ లోపల ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది అంటే, ఒకటి ఇయర్ డ్రమ్ కి రప్చర్ అయినా కూడా అలా అనిపిస్తుంది మీకు. రెండు, ఈ చెవి లోపల ఏ ద్వారం అయితే ఉంటుందో, బయట నుంచి లోపలికి వెళ్ళే ద్వారం ఏదైతే ఉంటుందో ఎక్స్లాంట్రీ కెనాల్ స్కిన్ తో లైన్ అయి ఉంటుంది. అది ఆ ఎక్స్లాంట్రీ కెనాల్ లో కూడా మనకి చర్మమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే, కాకపోతే పల్చగా ఉంటుంది చర్మం, మన బయట ఉన్నంత చేతులు కాళ్ళ మీద ఉన్నంత థిక్ గా ఉండకుండా చెవి లోపల ఉన్న చర్మం చాలా థిన్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కీ ద్వారా కానీ నెయిల్స్ ద్వారా కానీ ఇట్లా ఎప్పుడైతే దాన్ని మనం మెడిల్ చేస్తామో, ఎప్పుడైతే దాన్ని కెలుపుతామో, అప్పుడు ఆ లోపల ఉన్న స్కిన్ రప్చర్ అయ్యి అక్కడి నుంచి బ్లీడ్ అయ్యి, ఆ బ్లీడ్ బాగా పెద్ద క్లాట్ లాగా ఫామ్ అయ్యి, ఆ క్లాట్ కూడా చెవి లోపల అడ్డుపడుతున్నట్టు మీకు అనిపించవచ్చు. సో చెవిలో ఏదో ఉన్న ఫీలింగ్ మీకు ఎందుకు ఉంటుంది అంటే, ఇయర్ డ్రమ్ రప్చర్ అయినా కూడా అలానే ఉంటుంది, ఆర్ ఆ బ్లడ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది క్లాట్ లాగా ఫామ్ అయ్యి కంప్లీట్ గా ఇయర్ బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అది మనం ఈ బ్లడ్ క్లాట్ ని రిమూవ్ చేశాక మనం ఇయర్ డ్రమ్ కనిపిస్తుంది. సో మీకు అలా ఉంది అంటే కనుక కంపల్సరీగా దగ్గరలో ఉన్న ENT డాక్టర్ దగ్గర చూపించండి. ఆ లోపలున్న క్లాట్ అయితే కనుక క్లాట్ రిమూవ్ చేస్తారు సక్షన్ ద్వారా. ఇన్ కేస్ ఇయర్ డ్రమ్ రప్చర్ ఏమైనా ఉంటే కనుక దానికి కావాల్సిన మందులు చెప్తారు, ప్రికాషన్స్ చెప్తారు. అవి కరెక్ట్గా ఫాలో అయినట్టు అయితే కనుక అన్ని తగ్గిపోతాయి.